గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను జ్యోత్స్న. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రేవంత్ కామెంట్స్ కు బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వగా కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధమైతే కొనసాగుతోంది. ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు యుద్ధ సన్నద్ధత కోసం అఖిల పక్షాన్ని పిలిచారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక 4 రోజులు యుద్ధం చేశాక మోడీ ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారని ఆరోపించారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టిన మోడీ యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో విలీనమయ్యేదని రేవంత్ అన్నారు. ఇక తమ వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యల్ని మోడీ ఖండించలేదన్నారు రేవంత్ రెడ్డి. కాల్పుల విరమణపై విమర్శలు వస్తుండటంతో తిరంగా ర్యాలీ పేరుతో బీజేపీ నేతలు తిరుగుతున్నారని విమర్శించారు. ఇక రేవంత్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత కేకే ఖండించారు. అసలు ఈ నేతలు ఏం కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ. ఈ రోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈ రోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవి ఎందుకు నేలగూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు బాధ్యత రహితమైనది, నిరాధారమైనటువంటి ఆరోపణలు. సింధూర్ ఆపరేషన్ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాయని చెప్పడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనం. ఇది ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం ఒకవైపు ఆర్మీ యొక్క మనోబలాన్ని గాయపరచడమే కాకుండా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. వీరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి భాష మాట్లాడడం ఇది దేనికి సంకేతం కాదు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు ఇవాళ భారతదేశం మీద, ఇవాళ భారత ఆర్మీ మీద మీరు వెళ్ళగక్కడము ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏ రకంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి, క్రాస్ బార్డర్ టెర్రరిజంని కూడా ఏ రకంగా అంతం చేస్తున్నారో, ఊరిలో జరిగిన సంఘటన కానివ్వండి, పుల్వామాలో జరిగిన సంఘటన పట్ల ప్రతీకారంగా ఏ రకంగా మన ఆర్మీ సైనికులు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారో మొత్తం ప్రపంచం చూసింది. ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన ఆర్మీ, మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా భారత ప్రజల మనోబలాన్ని ప్రదర్శించే రీతిలో ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకంగా అర్థమయ్యి అసలు సిసలైన ప్రధానమంత్రి, అసలు సిసలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వల్ల కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం, జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి, మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే, స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు, యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరు తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతా ఉన్నారు. అసలు పీఓకే పాకిస్తాన్ కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టం లాగా, జమ్మూ కాశ్మీర్ ఒక రావణ కాష్టం లాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. 1971లో భారత సైన్యము లాహోర్ వరకు చొచ్చుకపోతే వెనకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే, కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు. 93,000 మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు.
అది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అండ్ కాల్పుల విరమణకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి మాటలపై ఇరు పార్టీల నేతలు మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీనారాయణ గారు, విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. విఠల్ గారు, ముందు మీరే చెప్పాలి, యుద్ధానికి అఖిలపక్షం విరమణకు అవసరం లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. మీకు అక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారికి మరి బహుశా కాంగ్రెస్ నుంచి రావాల్సిందేమో, వారికి మహేష్ గారు వస్తారు కాసేపటి. వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, చరిత్రను వక్రీకరించి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి. ఇవాళ జరిగింది చాలా స్పష్టంగా మాట్లాడుకోవడం. లక్ష్మీనారాయణ గారు విశ్లేషణగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు. వాళ్ళు కూడా యుద్ధము వేరు, ఆపరేషన్ వేరు. ఇది అర్థం కాకపోతే ఎవరేం చెప్పాలి వాళ్ళకి? రాజ్యాంగం ప్రకారం ఒక దేశం పైన యుద్ధం చేయాలంటే యుద్ధాన్ని ప్రకటించాలి. యుద్ధం ప్రకటించాలంటే ఏం చేయాలి? క్యాబినెట్ అప్రూవ్ తీసుకోవాలి, రాష్ట్రపతి గారు ప్రకటించాలి, రాష్ట్రపతి గారు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, దాన్ని పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. మోడీ గారు చేసింది యుద్ధం కాదమ్మా, చాలా మందికి అర్థం కావట్లేదు. అది ఒక ఆపరేషన్. పహల్గామ్ లో జరిగినటువంటి ఒక సంఘటన, దుర్మార్గమైన సంఘటన కోసం ఒక టార్గెటెడ్ ని, టెర్రరిస్ట్ గ్రూప్స్ ని టార్గెట్ చేసి వాటిని విధ్వంసం చేయడానికి కావాల్సినటువంటి ఆపరేషన్ సింధూర్. దట్ ఈస్ నాట్ ఎ వార్ ఎట్ ఆల్. కానీ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో ముఖ్యంగా త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ యుద్ధం మీరు ఎట్లా చేస్తారు, మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తున్నా, స్వేచ్ఛనిస్తున్నా, మీరు ఏ రకంగా ఆపరేషన్ చేస్తారో మీ ఇష్టమని స్వేచ్ఛ ఇచ్చారు. అదే విధంగా ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. విఠల్ సార్, ఈ ఆపరేషన్ టార్గెట్ ఏంటి? టెర్రరిస్ట్ అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులని విధ్వంసం చేయడం ఆపరేషన్ టార్గెట్. రిటైలేషన్ అవతల నుంచి జరిగినప్పుడు డెఫినెట్ గా మనతో నుంచి రిటైలేషన్ ఉంటది. ఆ రోజు చాలా స్పష్టంగా టార్గెట్ ఇట్స్ నాట్ ఎస్కలేషన్ అని చాలా స్పష్టంగా ఆర్మీ అధికారులు కూడా చెప్పారు. ఎస్కలేషన్ సంబంధం లేదు. మేము టార్గెట్ ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంపులని టార్గెటెడ్ గా వాటిని విధ్వంసం చేసి ఆ టెర్రరిస్ట్ గ్రూప్లని అంతం చేయడానికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ చేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. అది సక్సెస్ అయింది. 23 నిమిషాలమ్మా, 23 నిమిషాల్లో 9 టార్గెట్ ఏరియా ఆపరేషన్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో వాటివన్నీ విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం చేసిన తర్వాత పాక్ ఆర్మీ మన పైన, జమ్మూ కాశ్మీర్ పైన కావచ్చు, రకరకాల బార్డర్ ఏరియాలో వాళ్ళు దాడులు చేయడానికి ప్రయత్నం అయితే విఠల్ సార్, ఒకటి అంటే గతంలో కూడా పాక్ కు సంబంధించి మన పైన ఏవైతే దాడులు చేస్తోందో, ఉగ్రవాదులు పలు సందర్భాల్లో చేసినటువంటి దాడులు, ప్రముఖంగా ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి దాడి, ఆ ఉగ్రవాదులకు సంబంధించి అండ్ పహల్గామ్ దాడికి సంబంధించి ఇవి చేస్తున్నటువంటి క్రమంలో సింధూర్ అన్న పేరు పెట్టినటువంటి ఈ అంశం, ఇవన్నీ క్రోడీకరించుకున్నట్లయితే మరి ఎక్కడ ఈ పహల్గామ్కు సంబంధించి సూత్రధారికి సంబంధించి వాళ్ళ పొద్దున కూడా పేపర్లో వచ్చినట్టున్నది, వాళ్ళు సమ్ ఇంపార్టెంట్ ఏమంటారు సెమినార్స్, ఈవెన్ సభలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ నా పేరు ప్రపంచం మొత్తం మారిమోగుతోంది. జోష్నమ్మా, దురదృష్టం ఏంటంటే ఇవాళ మన దేశంలో ఉన్న కొంతమంది బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పాకిస్తాన్ ఏ భాష మాట్లాడుతుందో మనలో కొంతమంది అదే భాష మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంటే ఇండియాలో కూడా కొంతమంది అదే లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. అది దురదృష్టం దేశానికి. ఏ దేశంలో ఇట్లా ఉండదు. ఆర్మీని సంశయించేటువంటి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళ శక్తి మనం కాదు, పొలిటీషియన్స్. క్షమించాలి, ఇప్పటి వరకు ఏ పొలిటికల్ నేత కూడా ఆర్మీకి సంబంధించి అంటే వాళ్ళు చేసిన దాన్ని తక్కువ చేసి చూడడమో అటువంటిది ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారా, మరి రాఫేల్ ఎన్ని విమానాలు కూల్చేసారు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏది మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు? మేము 3 విమానాలని రాఫేల్ విమానం కూల్చేసినాం. కూల్చేసిన సాక్ష్యాలు ఆర్మీ చెప్పాలి. ఒక్క విమానం కూడా కూల్చేయలేదా? మా భారతదేశానికి ఎలాంటి నష్టం జరగదని వాళ్ళు అధికారికంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే, నెల రోజులు అయిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ ప్రారంభంలో ఏది మాట్లాడిందో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అదే మాట మాట్లాడితే మరి దేశం కోసం మాట్లాడుతున్నారా? విఠల్ సార్, నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, పహల్గామ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, చరిత్రకు మూలాలకు వెళ్తే భారతదేశంలో దశాబ్ద కాలంగా బొంబాయి మీద దాడి జరిగింది, పార్లమెంట్ మీద దాడి జరిగింది, హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టు,
ఎన్నడన్నా వీళ్ళు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఈ రకమైన ఆపరేషన్ చేశారమ్మా? పాకిస్తాన్ లోపలికి 100 కిలోమీటర్ లోపలికి వాళ్ళు ఖచ్చితంగా చరిత్రకు సంబంధించి గతంలో వాళ్ళ అటెంప్ట్స్ కు సంబంధించి మనం ప్రశ్నించాల్సిందే, ఖచ్చితంగా ప్రశ్నిస్తా, కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పాల్సిందే. విఠల్ సార్, నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు జరిగింది ఆపరేషన్ సింధూర్, దీని టార్గెట్ ఏంటి అని అనుకున్నాం. 100 కిలోమీటర్ లోపలికి పోయి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను విధ్వంసం చేయగలిగిందా కాంగ్రెస్ పార్టీ ఆధారంలో? ఓకే, అది మాట్లాడుకోవాలి తప్ప ఇవాళ విఠల్ సార్ మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి లక్ష్మీనారాయణ గారి వర్షన్ తీసుకుందామండి. లక్ష్మీనారాయణ సార్, మీరేమంటారు? అంటే ఇది యుద్ధం కాదు, యుద్ధం అనే అనౌన్స్మెంట్ ఏం రాలేదు, ఇది ఆపరేషన్. ఈ ఆపరేషన్కు సంబంధించి ఏదైతే అనుకున్నామో టార్గెట్ అది కంప్లీట్ చేశాము అన్న విధంగానే ఇక్కడ బీజేపీ వర్షన్ ఉంది. అండ్ మీ ఒపీనియన్ చెప్పండి. మీకు విఠల్ గారికి, ఇతర మిత్రులకి, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే. ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం భారతదేశం చేస్తున్నది. విలువైనటువంటి ప్రాణాలను కోల్పోతున్నది, బాధపడుతున్నది, నష్టపోతున్నది భారతదేశం. ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నది, భారతదేశంలోకి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నది పాకిస్తాన్. మనం పహల్గాంలో జరిగినటువంటి 26 మంది మరణం తర్వాత, విలువైన ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఉగ్రవాదులకు మీద దేశవ్యాప్తంగా ఆగ్రహం ప్రజ్వరిల్లింది. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కటయ్యారు. భారత ప్రభుత్వం కూడా 2 సార్లు ఆల్ పార్టీ సమావేశాలు నిర్వహించింది. ఏకాభిప్రాయంతో బయటకు వచ్చారు అందరూ కూడా, ఎక్కడా కూడా భిన్నాభిప్రాయం వెల్లడి కాలేదు. ఆపరేషన్ సింధూర్ జరిగింది. ట్రంప్ నేనే చెప్పి సీజ్ ఫైర్ ప్రకటన చేయించాను, మా అధికారులు 28 గంటలు శ్రమించి చర్చలు జరిపారు, వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా అబయన్స్ లో పెట్టాల్సి వస్తుందని హెచ్చరిక చేశామని, 1000 సంవత్సరాల నుంచి కాశ్మీర్ సమస్య ఉన్నదని, ఇలాంటి అవాకులు చవాకులన్నీ అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత, అలాగే అంతర్జాతీయ మీడియాలో ఒక యుద్ధ విమానం రాఫెల్ పడిపోయిందని, కూలగొట్టబడిందని, 3 యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయని రకరకాల వార్తలు రావడం తప్ప, ఆ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాన్ని పిలవండి లేదా ఆల్ పార్టీ సమావేశాన్ని పిలవండి అని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు. బహుశా ఆ సమావేశాన్ని, కనీసం ఆల్ పార్టీ సమావేశాన్ని పెట్టి ఏ నేపథ్యంలో సీజ్ ఫైర్ ప్రకటించాల్సి వచ్చిందో, ఏం జరిగింది అనేటువంటిది స్పష్టత ఇచ్చుంటే ఈ రగడ ఉండేది కాదని నేను అభిప్రాయపడుతున్నా. రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేస్తున్నటువంటి దేశాన్ని ఈరోజు గందరగోళంలోకి పెట్టేటువంటి ప్రకటనలు, వ్యాఖ్యలు అధికార పార్టీ వాళ్ళు చేసిన, ప్రధానమంత్రి గారే గుజరాత్కి వెళ్ళినప్పుడు, రాజస్థాన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇతర ప్రాంతాలప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రసంగాలు చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్, ఆ సింధూర్ అనేటువంటిది ఈరోజు రాజకీయ కోణం నుంచి ఆలోచించి పెట్టారనేటువంటి విమర్శలు రావడానికి ఆయనే కారణమని ఒక పౌరుడుగా నిజాయితీగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ అలాంటి వాటిని ఏదో వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతారేమోనని వీళ్ళు మరో కోణంలో దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం కూడా సముచితం కాదు. సైన్యం దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, భారతదేశం యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. విదేశాలకు దళాలు వెళ్ళినాయి, ప్రతినిధి వర్గాలు, వివిధ పార్టీల ప్రతినిధులు వెళ్ళారు, విషయాల్లో మన దేశ వాదనను తెలియజేయడానికే వెళ్ళారు. వాళ్ళు అక్కడ పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు కానీ భిన్నాభిప్రాయాలతో ఈరోజు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుని రాజకీయ చేయాలనేటువంటి ప్రయత్నం
ఎవరు సమర్థించరు. కానీ ప్రభుత్వం బాధ్యతగా ఇప్పటికైనా ముందుకు రావాలి. అసలు ట్రంప్ ఎందుకు పదే పదే చెప్తున్నాడు? నిన్న మళ్ళా కోర్టు ముందు కూడా తెలియజేశారు, మనమే ప్రయత్నం చేసి సీజ్ ఫైర్ ప్రకటన చేయించామని. ఎందుకు ఈ అలుసు? భారతదేశం అంటే ఎలుసు అమెరికా అధ్యక్షుడికి ఎందుకు అలుసు? ఎందుకు ప్రధానమంత్రి దాని మీద స్పందించలేకపోతున్నారు? ఓకే, నేను బీజేపీ అడగడంలా భారతదేశ ప్రధానమంత్రిని అడుగుతున్నా. కాశ్మీర్ విషయంలో మూడో పార్టీకి జోక్యం చేసుకునే అవకాశమే ఇవ్వకూడదని సిమ్లా ఒప్పందం 1972లో చేసుకున్నాం బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత. మరి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా వ్యాఖ్య చేయగలుగుతున్నాడు? ఆ అలసి ఎందుకు ఇచ్చాం? ఇది భారతదేశ ప్రజలందరికీ గిట్టనటువంటివి వ్యవహారం. మనం ఒప్పుకునే ప్రసక్తే లేదు. భారతదేశంలో అంతర్భాగం. ఓకే, ఈరోజు దానికి వ్యతిరేకంగా ప్రాణాలు కోల్పోయి నష్టపోతున్నటువంటి వాళ్ళం. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ దాని వల్లనే పెరిగిపోయింది. అనేక దుష్ఫలితాలు అనుభవిస్తున్నది భారతదేశం. దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాన్ని పక్కదారిని పట్టించేటువంటి ప్రయత్నం అమెరికా వాళ్ళు చేసినా, భారతదేశంలో ఎవరు చేసినా, పాలక ప్రతిపక్ష పార్టీలు చేసినా దేశ ప్రజలు సహించేటువంటి స్థితిలో లేరని మాత్రం గుర్తుపెట్టుకోవాలని నేను అంటే లక్ష్మీనారాయణ సార్ అంటే ట్రంప్ పేరు ప్రస్తావన లేకుండా మోదీ గారు మాట్లాడినప్పుడు ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదు, మా అంటే కాశ్మీర్కు సంబంధించి మాకు స్పష్టత ఉంది, పిఓకేకి సంబంధించి స్పష్టత ఉంది అని చెప్పాము అన్నటువంటి విధంగా చెప్పారు. కాకపోతే ట్రంప్ ప్రస్తావన అయితే తీయలేదు. ఇది అంటే రకరకాల ఈక్వేషన్స్ తో ఆలోచించి మరోవైపు పాక్ అమెరికా సపోర్ట్ చేస్తోంది, నిధులు సమకూరుస్తా. చెప్పండి. వారేమో అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి ప్రభావితం చేయగలిగినటువంటి దేశం. ఆ దేశాధ్యక్షుడుగా పదే పదే, ఒకసారి ఏదో కాకతీయంగా చెప్పడం కాదు, పదే పదే చెప్తున్నారు. మరి మనం పరోక్షంగా చెప్తాము. ఏమంత భయమా మనకి? మనం ఏమన్నా వాళ్ళ కనుసనల్లో బతుకుతున్నామా? భారతదేశం ఒక స్వతంత్ర భారతదేశం. మన భారతదేశ సార్వభౌమాన్ని ప్రశ్నించేటువంటి ఎవరు ప్రయత్నం చేసినా మనం అంగీకరించకూడదు కదా. ఎస్, విఠల్ గారు మీ వాయిస్ తీసుకుంటా ఒకసారి. మీరు ఇంతకుముందు అన్న వాటికి మహేష్ కొనగల గారు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ మహేష్ కొనగల, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. విఠల్ గారు అన్న మాటలు విన్నారు, కాంగ్రెస్ చరిత్ర వక్రీకరిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ అసలు ఎందుకు విరమించారు సీజ్ ఫైర్ అని దానికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి అటు విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి క్రమంలో, కానీ దాన్ని వేరే విధంగా కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ కామెంట్స్ చేస్తోంది, ర్యాలీలు తీస్తోంది అన్నట్టు దానికి మీ సమాధానం ఏంటి? దేశ భద్రతా వ్యవహారాలను రాజకీయాలకు వాడుకునేంత జిగజారుడు రాజకీయాలు అవి బీజేపీకి అబ్బినట్టుగా బహుశా ఏ రాజకీయ పార్టీకి అబ్బవేమో. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అయితే అటెంప్ట్ చేయదు. మేము అడుగుతుందల్లా ఒకటే, అందరూ కోరుకున్నట్టుగా మన దేశంలో 28 మంది సామాన్యుల ప్రాణాలు తీసినటువంటి ఉగ్రవాదులను మీరు ఏం చేశారని అడుగుతున్నాం. దానికి మోడీ గారి నుంచి కానీ విదేశాంగ శాఖ మంత్రి నుంచి కానీ స్పష్టమైన సందేశం ఏది, దాని రిప్లై ఏది రాలేదు. ఒకటి. రెండు, మనం అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఎందుకు ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి తలొగ్గాల్సి వచ్చిందనే దానికి సమాధానం లేదు. అసలు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటో వాళ్ళే చెప్పాలి, మనం ఏం అచీవ్ చేసామో కూడా వాళ్ళే చెప్పాలి. అది రెండూ చెప్పకుండా వీళ్ళిద్దరు కాకుండా వాడేవాడు అమెరికాలో కూర్చొని అమెరికా ప్రెసిడెంట్ అని నేను వీళ్ళను గుంజుకొచ్చి కూర్చోబెట్టి వ్యాపార ఒప్పందాలను చూపిస్తే భయపడి సీజ్ ఫైర్ ఒప్పుకున్నారని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మన దేశ ఆత్మగౌరవం, మన దేశ సార్వభౌమాధికారంలో ఇంకెవరో జోక్యం చేసుకుంటా ఉంటే చూసుకొని చప్పట్లు కొట్టే ఈ దేశద్రోహులను ఏమనాలి జోస్తా గారు చెప్పండి. ఇది బేసిక్గా దేశ ప్రజల్లో వస్తున్నటువంటి క్వశ్చన్. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మేము అక్కడ యుద్ధం జరుగుతుంది, అఖిలపక్ష భేటీ జరిగిందంటే మా అగ్రనాయకత్వం అంతా పోయి మద్దతుగా నిలబడ్డది, దానికి ప్రధాని రాలే, అదొక బాధాకరమైన విషయం. రెండోసారి కూడా అఖిలపక్ష భేటీ పిలిచారు, దానికి కూడా ప్రధాని రాలే. బీహార్లో నితీష్ కుమార్ వీళ్ళతో నవ్వులాటలు, అమరావతికి వచ్చి చాక్లెట్ పంపకాలు, గిల్లీ కజ్జాలు ఆడుతున్నారు. కానీ అక్కడ జరుగుతున్న అఖిలపక్ష భేటీకి వారు పోలేదు. అయినా మేము దాన్ని విమర్శ చేయలేదు. ఒకవేళ రాజకీయం చేస్తే ఆ రోజే చేసేవాళ్ళం. ఎక్కడన్నా మాట్లాడినా మా నాయకత్వం ఈ రోజు వరకు పైనుంచి కిందాక ఎప్పుడన్నా మోడీ గారు అఖిలపక్ష భేటీకి ఎందుకు రాలేదు అని అడగలేదు. ఎందుకంటే సరే ఇది కరెక్ట్ సందర్భం కాదు,
ఆయనకు రాజకీయాల మీద ఉన్న మక్కువ దేశ భద్రత మీద లేదు అనేది ప్రజలకు అర్థమవుతుందని మేము వదిలేసినాము. ఆ దేశ ప్రజలకు ఎంతో కొంత అర్థమైంది కాబట్టి చరిత్రను మేము వర్గీకరించినటువంటి వారు విటలన్న చెప్తున్నారు ఇందాక. ఏ చరిత్ర గురించి మాట్లాడుతారు? 1971 వార్, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి నోట దుర్గామాతగా పిలువబడినటువంటి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో పాకిస్తాన్ను 2 ముక్కలు చేసిన ఈ చరిత్ర మర్చిపోతుందా బీజేపీ? మీ లెక్కేమన్నా దీపావళి పటాకులు ఆడుకొని వెనుక రమ్మని సైనికుల ప్రాణాలను పనంగా పెట్టించి రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడన్నా అట్లా చేసిందా? ఇందాక మీరు ప్లే చేసిన వీడియోలో పెద్దలు లక్ష్మణ్ గారు తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. మరి రాఫెల్ యుద్ధ విమానాలను నేలగూల్చింది పాక్ అని ఇంటర్నేషనల్ మీడియా మొత్తం పబ్లిష్ చేసింది. కాదని కండెమ్ చేసే ధైర్యం వీళ్ళకి లేదు. మోడీ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, ఆయన జోక్యం లేదు మన దేశ వ్యవహారాలలో, మేము ఆయనను అసలు సంప్రదించనే లేదు, అమెరికా జోక్యమే లేదు, మేము మా సైనికాధికారులు పాకిస్తాన్ సైనికాధికారులతో చర్చ జరిపో లేదంటే దేశాధినేతల మధ్య చర్చ జరిగో ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం అనే మాట ఈ రోజు వరకు ప్రకటన రాలేదు. సో రాఫెల్ గురించి పరోక్షంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తూ అది నిజంగానే ఒక కుంభకోణం, అది వేరే చర్చ అనుకోండి. అప్పుడే పుట్టిన 10 రోజుల అనిల్ అంబానీ కంపెనీకి రాఫెల్ డీల్ అప్పచెప్పి దాని మీద ఎన్ని వేల కోట్ల స్కామ్ చేసిరో అదొక చర్చ, అది పక్కకు పెట్టినా మేము ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన వాస్తవాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చేశారు. దాన్ని తప్పుపడుతూ రాఫెల్లో జరిగిన కుంభకోణాన్ని, రాఫెల్ యొక్క నాణ్యత లోపాన్ని, బీజేపీ యొక్క అసమర్థతను, మోడీ యొక్క ఇన్కాంపిటెన్సీని క్వశ్చన్ చేస్తే దాన్ని దేశానికి అట్రిబ్యూట్ చేస్తూ దేశం మీద సైనికుల మీద మాట్లాడినట్టుగా పెద్ద లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నా. ఇక ఇంకొక పెద్ద అయినా ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా పదవులు వెలగబెడుతున్న కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 92,000 మంది సైనికులు అన్నట్టు అప్పచెప్పినామట. ఆయనకు అసలు అంతర్జాతీయ యుద్ధ నీతి ట్రీటీస్ ఏమన్నా తెలుసునా అంటున్నా. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన కనీస అవగాహన అది. ఎప్పుడైనా కూడా యుద్ధంలో మనం తీసుకున్నటువంటి ఖైదీలను ప్రాణాలతోనే అప్పగించాలని అంతర్జాతీయ ఒప్పందాలు చెప్తున్నాయి. లేకపోతే యుఎన్ఓ స్టెప్ అయితే ఐక్యరాజ్య సమితి ముందుకు వస్తాయి. సో ఈ రకంగా ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? నేనేమంటున్నా, మేము ఇవన్నీ చేసినాము, ఆ 92,000 మందిని సరెండర్ చేపించింది మీలాగా జోకర్లలాగా కాందహార్లో టెర్రరిస్టులను తీసుకుపోయి స్పెషల్ ఫ్లైట్లో అప్పచెప్పి రాలే, రైట్? సో నేనేమంటున్నా, మన ఫారిన్ మినిస్టర్ కూడా, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఒక జోకర్ లాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏమంటారంటే ఆయన, మేము పాకిస్తాన్కి ఫోన్ చేసి ముందు రోజే చెప్పినాం మీ మీద అటాక్ చేస్తామని. ఎవడండి ఇది దీని యుద్ధం అనేది, దీని ఆపరేషన్ అనేది? కామెడీగా మార్చేసారు మొత్తం వ్యవస్థను, ఒక ప్రహసనంగా మార్చేసి సైనికుల మనోబలంతో సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేటట్టుగా వ్యవహరించింది బీజేపీ అసమర్థ నాయకత్వం. మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అండ్ విదేశాంగ శాఖ మంత్రి అయితే నేపం మా మీద నెడతారేంది? విఠల్ గారు ఒకటి అన్నారు, పీఓకేకు సంబంధించి అదే రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే పీఓకేని పట్టుకు చేసేవాళ్ళు అని అన్నారు కదా, దాని గురించి గారు అంటే ఏంటి? రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే ఇప్పటికల్లా పీఓకే వచ్చేసేది ఆయనకి. నేనేమంటున్నాండి విఠల్ సార్, మీ వాయిస్ తీసుకుంటా ఇక్కడ ఈ పాయింట్ కన్క్లూడింగ్ వచ్చినాక నేనేమంటున్నా, పాకిస్తాన్ 2 ముక్కలు చేయగలిగినటువంటి ఒక పార్టీ, ఆ పార్టీకి, ఆ కుటుంబానికి ఈ దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి మీరు గమనిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉంటే బెటర్ అని చాలామంది బీజేపీ బిలీవర్స్ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. న్యూట్రల్స్, బీజేపీ బిలీవర్స్ కూడా. ట్రస్ట్ మీ, నేను ఇంకొక మాట కూడా చెప్తా. ఆపరేషన్ సింధూర్ కాల్ ఆఫ్ చేసినాము, సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ చేసినాము అని చెప్పి అక్కడెక్కడో అమెరికాలో కూర్చున్న ట్రంప్ ట్వీట్ ద్వారా ప్రకటించడం వల్ల అసలు నిజంగా ఈ దేశం కోసం నిలబడ్డది ఎవరు అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఇన్ని రోజులలో భ్రమల్లో బతికిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక క్లారిటీతో ఉన్నారు. ఇందిరాగాంధీ గారు 1984లో అసాసినేట్ కాబడ్డారు. అంటే ఈ దేశం కోసం ఎన్నో బుల్లెట్లకు తన శరీరం ఛిద్రమైపోయినా కూడా ఈ దేశ సమగ్రతకు కట్టుబడి ప్రాణత్యాగం చేసిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. చనిపోయినాక 40-41 సంవత్సరాల తర్వాత ట్రెండింగ్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఒక మనిషి మన మధ్యలో ఫిజికల్గా లేకపోయినా నాడు వారు చేసినటువంటి ధీరోదత్తమైనటువంటి కార్యక్రమం, పాకిస్తాన్ను 2 ముక్కలుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కింద విభజించినటువంటి ధీరోదత్తత నెటిజన్లు అందరూ కూడా సెర్చ్ చేసి నెటిజన్లు అందరూ కూడా సర్క్యులేట్ చేసేసరికి ఆమె చనిపోయినాక 40 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ గారు ట్రెండింగ్లో నెంబర్ 1 ఉన్నారు. బతికున్న మోడీ గారు లేరు మన దేశ ప్రధాని. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏదైనా చేస్తే ప్రజలే గుర్తిస్తారు, ఇంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలని వీటిలో గుర్తు చేస్తున్నాను. విఠల్ సార్, నేను ఏం చెప్తా తలుచుకున్నంటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారి కన్నా ఎక్కువ మాట్లాడుతా ఉన్నారు. బహుశా రాహుల్ గాంధీ గారిని పక్కకు చెప్పి రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుని చేసే అవకాశం ఉందేమో ఆలోచించాలి వాళ్ళ పార్టీ.
రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా మంచి విషయాలు వాస్తవాలు మాట్లాడితే డెఫినెట్ గా ప్రజలు అర్థిస్తారు. తెలుగువాడు జాతీయ ఏఐసిసి అధ్యక్షుడు అయితే సంతోషమే. కానీ అబద్ధాలని వక్రీకరించి నిజాల్ని వక్రీకరించి అబద్ధాలు చెప్పడంలో వచ్చిన సమస్య. ఎలక్షన్ కన్నా ముందు ఒక మాట గుర్తు చేసుకోవాలమ్మా, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చారిత్రక తప్పిదం. ఆ మధ్య కాలంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో అమిత్ షా గారు వచ్చి ఇక్కడ తెలంగాణలో ఒక సభలో, సిద్దిపేట సభలు అనుకుంటా, మేము రాజ్యాంగం వ్యతిరేకమైనటువంటి ముస్లింస్ రిజర్వేషన్స్ మేము రద్దు చేస్తాము అనేట్టు ఒక మాట మాట్లాడారు. దాన్ని కట్ అండ్ పెయిట్ చేసేసి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి అమిత్ షా గారు చెప్పారని చెప్పేసి వాళ్ళకున్నటువంటి సోషల్ మీడియా మొత్తం కోడై కూసి మాకు కొంత నష్టం చేసారు అప్పట్లో. దానిపైన రేవంత్ రెడ్డి గారు కేసు పడ్డది. ఇవాళ క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నంబర్ 1, ఇవాళ ప్రపంచం పాకిస్తాన్ వాళ్ళు మేము రాఫేల్ యుద్ధ విమానాలు కూర్చాము ఒక ఫేక్ ఏఐకి సంబంధించిన ఫేక్ వీడియోని రిలీజ్ చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్లు ఇది ఫ్యాక్ట్ కాదు, ఇది అబద్ధము, పాకిస్తాను ఏ వీడియోను రిలీజ్ చేసిందని ప్రపంచంలో అనేక సంస్థలు నిర్ధారిస్తే అటు రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు, రాహుల్ గారికి అర్థం కావట్లేదు అది ఫేక్ వీడియో అని. మిలిటరీ వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ మాకు చిన్నపాటి నష్టం జరగలేదు, మా ఆపరేషన్ సక్సెస్ అయ్యాము. దాదాపు 100 మంది టెర్రరిస్టులు చచ్చిపోయినారు అనుకుంటే వాళ్ళు 200 మంది టెర్రరిస్ట్ చచ్చిపోయినట్టు పాకిస్తాన్ చెప్పుకుంటుందని చెప్పాం. ఇవాళ యుద్ధం అనేది వార్ఫేర్ స్ట్రాటజీస్ మారిపోయినమ్మా. ఇందిరాగాంధీ గారు 13 రోజులు వారు చేశారు. ఇవాళ 13 రోజులు ఒక్క రోజులో వారు సక్సెస్ కాగలిగాము. ఇవాళ అది వారని కూడా అనడానికి వీళ్ళు ఆపరేషన్ సింధూర్. ఇంకొక మాట చెప్పాలి, కొద్ది టైం తీసుకుంటున్నామా. ఈ మొత్తం స్వాతంత్ర పోరాటం 1947 నుంచి 2025 వరకు ఈ దేశంలో సమస్యలు సృష్టించిన కారకులు ఎవరమ్మా? పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఎవరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆక్యుపై చేసుకుంది పాకిస్తాన్? ఇవాళ అది తిరిగి వచ్చిందా? ఇవాళ రాహుల్ గాంధీ నెహ్రూ వల్ల కాలేదు, ఇందిరాగాంధీ వల్ల కాలేదు, రాజీవ్ గాంధీ వల్ల కాలేదు. ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింటే వచ్చేదా? వచ్చేటప్పుడు వస్తుంది అది డెఫినెట్ గా. ఆర్టికల్ 371 తీసుకొచ్చింది ఎవరు, రద్దు చేసింది ఎవరు? ఇవాళ ఈ దేశంలో అయితే విఠల్ సార్ సైనికుల పాఠవాలను కానీ మన ఆయుధాలను కానీ ఎవరు తప్పు పట్టట్లేదు. ఒకటి ఒక్క సెకండ్, మీ పాయింట్ వచ్చింది కదా, మన సీక్వెన్స్ దెబ్బతింటుంది. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. అనేక సందర్భాల్లో ఈ దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినాయి. ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, అనేక జరిగింది. బీజేపీ పవర్ లో ఉన్నప్పుడు కూడా టార్గెట్ అయింది. కాంగ్రెస్ ఎప్పుడు యుద్ధాలు చేయలేదే, ఎప్పుడు ఆపరేషన్ తీసుకోలేదు. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల నుంచి టెర్రరిస్టులను పట్టుకొని ఉరిశిక్ష చేయలేదే. ఒక్క 23 నిమిషాల్లో 200 టెర్రరిస్టులను కడుగట్టిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెర్రరిస్టులను దెబ్బతీస్తే అది హర్షించాల్సింది పోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడే భాషని వాళ్ళ తెలంగాణలో ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే యుద్ధం కొనసాగింది. లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన, మహేష్ గారు మాట్లాడిన ఒక పాయింట్, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క లక్ష్యం ఏందో చెప్పాలా? యుద్ధం చేయాల్సి ఉండేనా? చేస్తే గాజా లాగా పాకిస్తాన్ లక్షలాది మంది చంపాల్సి ఉండేనా? విఠల్ సార్ ఇంత ముందు లక్ష్మీనారాయణ సార్ ఒకటి మాట్లాడారు, దానికి కూడా సమాధానం చెప్పేయండి. ఉక్రెయిన్ లాగా వారు కోరుకున్నారా? లక్షలాది మంది అటువైపు ఇటువైపు చావాలనుకున్నారా? రష్యా 11th లార్జెస్ట్ ఎకానమీ, 20th లార్జెస్ట్ ఎకానమీ అయింది. మన 5th లార్జెస్ట్ ఎకానమీ 4th వరకు వచ్చిన వాళ్ళ మళ్ళీ 20. విఠల్ గారు ఇప్పుడు యుద్ధానికి సంబంధించి, యుద్ధం కాదు ఇది ఆపరేషన్ సింధూర్, ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ గా భావిద్దామా? అయితే ఇదే అయితే గనక దీనికి సంబంధించి, అంటే ఈ అటెంప్ట్ కు సంబంధించి అఖిలపక్షం ఉంది కదా, సీజ్ ఫైర్ కు సంబంధించి ఇది జరిగింది కాబట్టి ఇలా మనం సీజ్ ఫైర్ కి అంగీకరించాము, సో ఇది అని ఒక స్పష్టత ఇస్తే మేబీ ఇంత రచ్చ జరిగేది కాదేమో, వాళ్ళకి అవకాశం దక్కేది కాదేమో అని లక్ష్మీనారాయణ గారు అన్నారు. జర్నలిస్ట్ గా మీరు కూడా అట్లా మాట్లాడుతుంటామా? మేము పొలిటీషియన్ చాలా మాట్లాడతాము. లక్ష్మీనారాయణ గారు వరుసగా జోష్నమ్మా చెప్పండి, వింటున్నారమ్మా? వింటున్నా సార్. వరుసగా ప్రతిరోజు మిలిటరీ అధికారులు, త్రివిధ దళాల మిలిటరీ ప్రతిరోజు మాట్లాడారు. వాళ్ళు చివరికి సీజ్ ఫైర్ జరుగుతున్న సందర్భంలో సీజ్ ఫైర్ ఎట్లా జరిగింది, ఎవరు రిక్వెస్ట్ చేసారు, ఎవరు కాలబేరానికి వచ్చిర్రు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పితే అది మన రాజకీయ నాయకులకు అర్థం కాకపోతే ఏంది మిలిటరీ భాష? ఎవరు చెప్పారు? మిలిటరీ అధికారులు. ఓకే, లక్ష్మీనారాయణ గారు మీకు సమాధానం వచ్చిందని అనుకుంటున్నా. ఒక నిమిషం, ఎందుకంటే లక్ష్మీనారాయణ గారికి యాక్చువల్ గా వెళ్ళిపోతాను అన్నారు, సమ్ ట్రైన్ ఏదో క్యాచ్ చేయాలని చెప్పేసి. లక్ష్మీనారాయణ గారు
దీనికి సంబంధించి మీరు మాట్లాడేది ఉంటే మాట్లాడండి. చెప్పాను. అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అయినా కూడా దీన్ని ఒక విధంగా రాజకీయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. సీజ్ ఫైర్ కు ముందు 2 సార్లు ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రక్షణ మంత్రి, హోంమంత్రి, విదేశాంగ మంత్రి, ప్రధానమంత్రి గారు హాజరు కాకపోయినా వాళ్ళు వివరాలు తెలియజేశారు కదా. విశ్వాసం తీసుకుని పని సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఎందుకు చేసి ఉండకూడదు, రాజకీయ పార్టీలను ఎందుకు భాగస్వామ్యం చేయకూడదు అనే ప్రశ్న సహేతుకమైందని నేను భావిస్తామన్నా. రెండవది, ఈరోజు అమర్నాథ్ యాత్రకు సంబంధించి శాంతి పద్ధతులను సమీక్ష చేయడానికి హోంమంత్రి గారు జమ్మూకు వెళ్ళి ఒక సమావేశాన్ని పెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ని భాగస్వామి చేశారు. కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అక్కడ ఉన్నది, చీఫ్ మినిస్టర్ ఉన్నారు. పహల్గామ్ ఘటన జరగగానే మొత్తం వాళ్ళందరూ ఖండించారు, బదులు నిర్వహించారు, ప్రజలు భాగస్వాములయ్యారు. అలాంటి వాతావరణంలో సమావేశం ఈ రోజు జరిగితే ఆ సమావేశానికి ముఖ్యమంత్రిని భాగస్వామ్యం చేయలేదంటే ఏమనాలండి? అంటే ఒక పాక్షిక దృష్టి, రాజకీయ లబ్ధి పొందాలనే తపన దాంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా, లేదా అవిశ్వాసంలో ఉండాలి. సరైనటువంటి వైఖరి ఇది. అలాగే పశ్చిమ బెంగాల్కి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ చేస్తామని ఒక నాయకుడు మాట్లాడితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిదాడి చేయాల్సి వచ్చింది. సింధూర్ను మీరు ఈ విధంగా రాజకీయంగా ఉపయోగపెట్టుకుంటారని. ఆ వాతావరణం సృష్టించడం దేశానికి మేల. రాజకీయ ఐక్యతతో ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాటం చేయమని ప్రజలు కోరుకుంటుంటే మేము రాజకీయం చేస్తాం ఎన్నికల కోసం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఇంకొక ఎన్నికల కోసం అనేటువంటి ధోరణి సరైనటువంటిది కాదు. నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఈ మాటానికే నేను ఈ అవకాశం తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, డిస్కషన్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. అండ్ మహేష్ గారు ఇప్పుడు చెప్పండి. నేనేమంటానంటే ఈ దేశ ప్రజలకి ఏ పార్టీ ఏంటి అంటే సూడో దేశభక్తులకు నిజమైన దేశభక్తులకు తేడా ఏంటో చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ ఈ నేపథ్యంలో పహల్గామ్ దాడి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చాలా కేటగిరికల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏం జరిగింది? దేశ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పహల్గామ్ అటాక్ జరిగిన నెక్స్ట్ డే కాశ్మీర్లో ఉంటాడు. కాశ్మీర్లో వెళ్ళి బాధితులను పరామర్శిస్తాడు, వాళ్ళ మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్తో, అక్కడున్న ఎలక్టెడ్ గవర్నమెంట్తో, ముఖ్యమంత్రితో సమావేశమై తాజా పరిస్థితులు ఏంటి, మనం తీసుకోవాల్సిన వాటి మీద చర్యలు ఏంటి, దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పొస్తాడు. ఇది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. మోడీ గారు అటు దిక్కు తొంగి చూడడు, బీహార్లో పోయి ఎన్నికల ప్రచారం చేస్తాడు. ఇంకొక మాట, కాశ్మీర్ బార్డర్లో ఏదైతే పిచ్చి పిచ్చిగా కాల్పులు జరిపి ఆ బార్డర్ చుట్టూతో ఉన్నటువంటి బార్డర్ను ఆనుకొని ఉన్న గ్రామస్తుల ప్రజల మీదకి, వాళ్ళ నివాసాల మీదకి, ఇండ్ల మీదకి జరిపిన కాల్పుల్లో గాయపడిన వాళ్ళందరినీ కూడా గల్లీ గల్లీ ఇల్లు తిరిగి పరామర్శించి వస్తాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు. ఈ దేశ ప్రతిపక్ష నేత. ప్రధానమంత్రి గారికి కాశ్మీర్ పోవడానికి సమయం ఉండదు, మళ్ళీ ఇంకేదో ప్రోగ్రాంలో మాట్లాడుతుంటారు. నేనేమంటున్నా, మా పాత్ర ఏముంది ఈ మొన్న జరిగిన ఎపిసోడ్లో? వాళ్ళ చేతగానితనం ఏం కనబడుతుంది ప్రధాని మోడీది కానీ ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి పెద్ద మనుషులది కానీ అనేది దేశ ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఇందాక పెద్దలు వీటిలో నాకు కొన్ని మాటలు చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఒకటి, పార్లమెంటు మీద దాడి జరిగింది మీ హయాంలో, అది కరెక్షన్. 2, మీరు ముంబైలో దాడులు జరిగితే ఒక్కరినన్నా ఉరిశిక్ష చేశారంటే కసబ్ని దోషిగా చూపించి రైట్ మేనర్లో అంటే లాఫుల్ మేనర్లో ట్రయల్ జరిపి ప్రపంచానికి అందరికీ వీడు పాకిస్తాన్ నుంచి తప్పుడు పాస్పోర్ట్ల మీద సముద్ర మార్గాన ముంబైలోకి వచ్చి ఈ మారణ హోమం సృష్టించిన దీని వెనకాల పాకిస్తాన్ ఉందని ప్రపంచం ముందు నంగా చేసి నిలబెట్టి వాడిని ఉరిదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది మీకు గుర్తుండాలి. వాడిని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయని రెఫరెన్స్ ఇచ్చారు. యాసిన్ భక్తుల్ని పట్టుకొచ్చి ట్రయల్ చేసి ఎన్ఐఏ కోర్టు ఇప్పుడు ఉరిశిక్షకు క్షమాభిక్ష పిటిషన్లో ఉన్నాడు. అది కూడా కొట్టేస్తారట, వాళ్ళు కూడా ఉరిశిక్ష పడతారు. అంటే చట్టం ముందు పాకిస్తాన్ని ఈ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టి వాళ్ళని ఒక టెర్రరిస్ట్ అడ్డాగా నిరూపించిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని వారు మర్చిపోవద్దు. నేను ఇప్పుడేమంటున్నా అంటే, కాందహార్ ఫ్లైట్ హైజాక్ అయింది తెలుసు కదా మీకు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు ఐడియా ఉండి ఉంటుంది. కాందహార్లో ఫ్లైట్ హైజాక్ చేస్తే వాడు అడిగిన అందరినీ తీసుకుపోయి అప్పచెప్పొచ్చారు, డోర్ డెలివరీ చేసి వచ్చారు. ప్రపంచం ముందు సిగ్గుపోయింది ఆ రోజు మనది.
అంటే దాన్ని ట్యాకిల్ చేయలేకపోయినారు వీళ్ళు. సో వీళ్ళ హయాంలో ఇన్ని రకాల దేశాన్ని అవమానపరిచి దేశాన్ని తలవంచే స్థితిలో, ప్రపంచం మన మీద జోకులు వేసుకునే స్థితిలో వీళ్ళుంటే మేము చేసింది ఏంది? ఇందిరాగాంధీ గారు ఒక సందర్భంలో అన్నారు, నిక్సన్ అనేవాడు ఏదో ఒక మాట అమెరికా అధ్యక్షుడు, ఒక్క మాట చెప్తారు, అమెరికా అధ్యక్షుడు ప్రతిచర్యని ఓడొద్దన్నాడు, ఎందుకు ఆపిండని కదా క్వశ్చన్. యుద్ధం కావాలని మేము కోరుకోలే, కానీ మా పహల్గామ్, ఇప్పుడు విఠలన్న గారిని చెప్పమనండి లేదా బీజేపీ నాయకత్వాన్ని చెప్పమనండి, పహల్గామ్ అటాక్ బాధితులకు న్యాయం చేసినాం అని వాళ్ళు ఒక నడి చౌరస్తాలు నిలబడి చెప్పమనండి, ప్రజలు చెప్తారు వాళ్ళ సంగతి. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అంటారు కదా, మీరు ఒక నడి బజార్లో చౌరస్తాలు నిలబడి మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వస్తారా, బండి సంజయ్ గారు వస్తారా, లేదా లక్ష్మణ్ గారు వస్తారా, మీ అగ్రనాయకత్వం ఎవరు వస్తారో వచ్చి ఒక చౌరస్తాలు నిలబడి మేము పహల్గామ్ బాధితులకు న్యాయం చేసినామని చెప్పమనండి, ప్రజలే మీకు కావాల్సిన బుద్ధి చెప్పి. ఒక మాట, గతంలో నిక్సన్ లాంటి అమెరికా అధ్యక్షుడు, అప్పుడు వాళ్ళు చాలా పవర్ఫుల్, మనం చాలా పేద కంట్రీ, 1970s ఇండియా ఏముండేది, అట్లాంటి కంట్రీ టైంలో కూడా మీ జోక్యాన్ని మేము సహించమని వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ ధీర వనిత ఇందిరాగాంధీ గారు ఎక్కడ? అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేస్తే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నటువంటి మోడీ యొక్క అసమర్థత ఎక్కడ ప్రజలకు అర్థమవుతుంది అంటున్నాను. అంటే ఇప్పటి పరిస్థితుల్లో పీఓకే మీరు తీసుకురాగలిగేవారా, రాహుల్ గాంధీ తీసుకురాగలిగేవారా? ఇంత జటిలం అవడానికి రీజన్ మీరే అని చెప్పేసి దీనికి సమాధానం తీసుకుంటే బ్రేక్. మహేష్ గారు, అసలు పీఓకే ప్రస్తుత ఈ సమస్యకు ఇంత జటిలం అవడానికి రీజన్ అసలు కాంగ్రెసే అంటున్నారు. నేనేమంటున్నా, బద్నాం చేయటం ఈజీ. ఒకవేళ నిజంగా మీరు 3 టర్మ్లుగా అధికారంలో ఉన్నారు, తీసుకొచ్చేది ఉండే. గతంలో పాకిస్తాన్ను 2 ముక్కలు చేసిన చరిత్ర మాకుంది కాబట్టి పీఓకేకి కూడా పరిష్కారం మేమే చేస్తామనే మాట మా నమ్మకం మాకున్నది, మేము అదే ప్రజలకు చెప్తున్నాం. నేనేమంటున్నా, అసలు సమస్య పాకిస్తాన్ సమస్య లేదా దేశభక్తుల గురించి ఇందాక వారు ఏదో మాట్లాడింది, మాకంటే దేశభక్తులు అయితే లేరు, ఉండుండరు బహుశా. ఎందుకంటే దేశం కోసమే మా పార్టీ పుట్టింది, దేశ స్వాతంత్రం కోసమే పార్టీ పుట్టింది, దేశ స్వాతంత్రం తర్వాత దేశ నిర్మాణం కోసమే అంకితమై పనిచేసినటువంటి పార్టీ మాది. వాళ్ళు రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ పెట్టిన వాళ్ళలాగా బీజేపీ లాగా కాదు పార్టీ. ఇంకా ఆ మాటకు వస్తే వాళ్ళు దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కోణం చూస్తే వాళ్ళ జనసంఘ్, ఆర్ఎస్ఎస్, ముస్లిం లీగ్తో కలిసి, ఆర్ఎస్ఎస్ బ్రిటిషర్స్తో కలిసి దేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా పనిచేసిన సంఘం యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలా అధికారం కోసం దేశభక్తిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అయ్యేది కొంతమంది టెంపర్మెంట్స్లో నమ్ముతున్నారు, అది వేరే విషయం అనుకో. నేనేమంటున్నా, జిన్నా సమాధి మీద నివాళులు అర్పించిన వాళ్ళు, జిన్నా మనమళ్లతోని చందాలు తీసుకొని పార్టీ నడిపిన పార్టీ బీజేపీ కాదని చెప్పమనండి వీటిలో, లేదంటే లైవ్లోనే ప్రూఫ్ చూపిస్తా. నేనేమంటున్నా, పాకిస్తాన్ అధ్యక్షులకు వితౌట్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ వాళ్ళ జన్మదినానికి వాళ్ళ మనమరాళ్ళ పెళ్ళిళ్ళకైతే పోయి భోజనాలు చేసి వచ్చిన వాళ్ళు మోడీ గారు. సో మీరు మోడీ గారు పాకిస్తాన్తో మీరు బాగానే ఉన్నారు, మీరు పాకిస్తాన్తో బాగానే ఉన్నారు, మీరు అమెరికాతో బాగానే ఉన్నారు. ఎటొచ్చి దేశ ప్రజలకే వచ్చింది ముప్పు. మీరు ఒకవేళ ఈ రోజుకి నేను అడుగుతున్నా, వారు ఇందాక మేము కండెమ్ చేసినాము లేదా మేమే చర్చించినామని చెప్పినట్టు, మీరు చర్చించలేదా అనే కన్నా ముందు అమెరికా అధ్యక్షుడు ఎవరు మన దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి అనే దానికి నెంబర్ 1 సమాధానం కావాలి. నెంబర్ 2, అమెరికా అధ్యక్షుడు మాట్లాడింది తప్పు అని మోడీ ఈ రోజు వరకు చెప్పలేకపోయింది కదా. అఖిల పక్షాన్ని పంపిస్తున్నారు, పాక్ ఏ విధంగా మనపై దుశ్చర్యలకు పాల్పడుతుంది, ఉగ్రవాదానికి సంబంధించి అంటే ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. వాళ్ళు ఎప్పుడూ ఏకాకి ఉన్నారు, ఈయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక స్టంట్ చేస్తున్నారు, ఇది ఒక వేరే విషయం. నేనేమంటున్నా, ఒకటమా, ఎప్పుడైనా విదేశాంగ విధానంలో ఛానల్ 1 డిప్లొమసీ అంటారు, అది ఇరు దేశాల అధ్యక్షులు కలిసి మాట్లాడతారు. ఛానల్ 2 డిప్లొమసీ అంటారు, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు అవనండి, మేధావులు అవనండి, వాళ్ళు అవతల దేశం వాళ్ళతో మాట్లాడిస్తారు. ఈ ప్రాసెస్ ఎక్కడన్నా జరిగిందా అంటున్నాను. అంటే పాకిస్తాన్తో మీరు ఇప్పుడు ట్రంప్ చెప్పేది అబద్ధం అని నమ్మడానికి ఒక్క రీజన్ కనబడతలేదు కదా. ఓకే, విఠల్ గారు మీరే సమాధానం చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ యుద్ధాన్ని చెప్పండి. దేశం ఉన్న దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు 70 సంవత్సరాలుగా వరుసగా ఓడిపోతూ కూడా వాళ్ళ జ్ఞానోదయం కలగకపోవడం ఈ దేశభక్తి మీద వాళ్ళ దురదృష్టకరం. దేశ ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ యొక్క దేశభక్తి, నేషన్ ఫస్ట్ అని దేశం కోసమే జీవితాలు త్యాగం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులని దేశభక్తిని శంకించడం అంటే భారత మాతని కూడా శంకించడమే, భారత మాతను అవమానించడం ఒక రకంగా.
భారతమాత అననోళ్ళు ఇవాళ దేశభక్తులుగా వాళ్ళు మీ రాజకీయాలకు భారతమాతను ఎందుకు లాగుతారన్న? మీరు భారతమాతకి జై అననోళ్ళు, మేము అసలు ఈ భారతదేశ సృష్టికర్తలమే మేము. రెండో మాట, చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి అఖండ భారత్ గా ఉన్నటువంటి ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అమ్మా, బీజేపీ? పాకిస్తాన్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదమ్మా, బంగ్లాదేశ్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదా? కాశ్మీర్ ని సీజ్ ఫైర్ కాదు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంది నెహ్రూ గారు కాదా? హైదరాబాద్ ని సౌత్ పాకిస్తాన్ చేయాలనుకున్న వాళ్ళు నెహ్రూ గారు కాదా? మతపరంగా డివైజ్ అయినప్పుడు రోజు భారతదేశాన్ని చాలా మంది ప్రజలు, దేశ ప్రజలు ఆ రోజు పాకిస్తాన్ మతపరంగా డివైడ్ అయినప్పుడు ముస్లింస్ అంతా పాకిస్తాన్ పోతుంటే హిందూస్ నాతో అక్కడ ఊచకొచ్చి భారతదేశంలో శవాలా చేస్తుంటే స్పందించని ఆ రోజు ప్రభుత్వాలు ఇవాళ దేశభక్తి గురించి మాట్లాడతాయి. ఇవాళ ఇవాళ బాంబేలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో వాడు తీవ్రవాదిని తప్పించిన వాళ్ళు ఎవరమ్మా? దావుద్ ఇబ్రాహిం ని వాళ్ళ పాకిస్తాన్ పంపించిన వాళ్ళు ఎవరు? ఎందుకు దావుద్ ఇబ్రాహిం ఈ రోజు కూడా పట్టలేదు నుంచి మీరున్నారు కదా, ఎందుకు పట్టుకురాలేదు? అరెస్ట్ కాలేదు. ఆ మాటకే వస్తే మీరు దేశభక్తులే కదా. మళ్ళీ తీసుకుందారు 1 minute. పిఓకేను వాళ్ళ ఆయంలో ఇందిరాగాంధీకి ఒక చారిత్రక అవకాశం ఇచ్చింది. అసలు మనకు సంబంధం లేదు, బంగ్లాదేశ్ 2 ముక్కలు చేసినాం, పాకిస్తాన్ 2 ముక్కలు, ఆల్రెడీ ముక్కలైన దేశాన్ని వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఆ రోజు 93,000 మంది సైనికులని పట్టుకుంటే మన సైనికులు 13 రోజుల్లో లాహోర్ దాకా పోతే ఆ రోజు పిఓకేను ఒక పట్టుబట్టింటే పిఓకే ఇందిరాగాంధీ గారు రాకుండేనమ్మా? పట్టుబట్టి నేను పిఓకే మాకు ఇస్తేనే, మా కాశ్మీర్ మాకు ఇస్తేనే 93,000 మందిని మేము సైనికులను విడుదల చేస్తారని ఆ రోజు అమెరికా చెప్తే, ఐక్యరాజ్య సమితి చెప్తే ఎందుకు లొంగింది ఇందిరాగాంధీ గారు ఆ రోజు? ఇవాళ బంగ్లాదేశ్ మనకు శత్రువు అయింది. నిన్నటి వరకు బంగ్లాదేశ్ మన ద్వారా ఏర్పడిన బంగ్లాదేశ్ ఇవాళ సెకండ్ నెక్ ని 7 రాష్ట్రాల మన 7 సిస్టర్స్ ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుందా బంగ్లాదేశ్ కుట్ర కారణకులు ఎవరు? ఆ రోజు చికెన్ నెక్ అనేది ఇంత 20 కిలోమీటర్లు. నిజంగా ఆ రోజే బంగ్లాదేశ్ ని ఒకవేళ ఇందిరాగాంధీ ఏర్పాటు చేసినని చెప్తుంటే ఒక భాగం రంగాపూర్ అనే భాగాన్ని భారతదేశం కలుపుకుని ఉంటే తప్పే ఉండే ఆ రోజు. ఇవాళ బంగ్లాదేశ్ ఇటువైపు శత్రువును సృష్టించిన వాళ్ళు ఎవరు, అటువైపు సృష్టించిన వాళ్ళు ఎవరు? ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దశాబ్ద కాలంలో ఏ రోజు చిన్న ఇన్సిడెంట్, టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరగలేదు. ఇంకో మాట మా మహేష్ తమ్ముడు అన్నాడు, మేము మా రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ లో ఉంటే మోడీ గారు ఇంట్లో పడుకున్నారని. ఆ అర్ధరాత్రి పహల్గామ్ లో జరిగిన అర్ధరాత్రి అమిత్ షా గారు హుటాహుటిన పహల్గామ్ లో ఉన్నారు. ఆ రోజు అరబ్ కంట్రీలో ఉన్నటువంటి మోడీ గారు హుటాహుటిన రద్దు చేసుకొని భారతదేశానికి వచ్చి బీహార్ ఎన్నికల ప్రచారానికి పోయిండు, రచించి ఆర్మీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇస్తే ఇవాళ ప్రపంచ దేశాలు నివ్వరేబోతున్నాయి. పాకిస్తాన్ భయం కాదు, ఇవాళ పాకిస్తాన్ చెప్పుకుంటుంది. ఇవాళ కూడా మా ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ మా బ్రహ్మోస్ మా మీద దాడి చేసారు, మా ఎయిర్ బేస్ లను నాశనమైన కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టమైన పాకిస్తాన్ చెప్తా ఉంటే మీరేం సాధించారని మనం మహేష్ గారు ఈవెన్ బంగ్లాదేశ్ కు సంబంధించి కూడా అంటే మీరు అటెంప్ట్ దాన్ని ప్రపంచ దేశాలు భయపడుతుంటే మా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది దేశద్రోహంగా చిత్రీకరిస్తున్నారు. ఓకే, బంగ్లాదేశ్ కు సంబంధించి పదే ప్రస్తావన వస్తోంది. ఓకే, అప్పుడు వీరవనిత ధీరవనిత, దేర్ ఇస్ నో డౌట్. ఈవెన్ బీజేపీ నేతలు కూడా కొనియాడారు. ఇవన్నీ ఒకటైతే ఈ మధ్యకాలంలో నిజంగా కూడా బంగ్లాదేశ్ పెద్ద తలనొప్పి అయింది భారతదేశానికి అనేది కూడా విమర్శే. మేము కనబడిన దేశాలన్నీ ఎందుకు విలీనం చేయలేదు అనే మాటలు మాట్లాడే ఈ సూడో దేశభక్తి పార్టీకి సంబంధించిన నాయకులందరికీ అది ఒకటే విజ్ఞప్తి. నేనేమంటున్నా, 1971లో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ అయితే అప్పుడు సరే వాట్ ఎవర్ ద రీజన్ పాకిస్తాన్ మన నుంచి మతపరంగా విడిపోయింది. దానికి నెహ్రూ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఇప్పటికీ ఇంటర్నెట్లో వీడియోలు ఉంటాయి, చూసే ప్రేక్షకులు కూడా నెహ్రూ గారి ఒపీనియన్ అబౌట్ ఇండియా పాక్ డివిజన్ అంటే వచ్చేస్తాయి ఆన్లైన్లో, అవేం దాచేటి కాదు. ఆయన అగెనెస్ట్గా ఉండేది. బట్ ముస్లిం లీగు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా, తర్వాత బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసిన ఆర్ఎస్ఎస్, ఈ ముగ్గురు కలిసి పాకిస్తాన్ విభజనకు కారణం. మా పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేకుండే, అనివార్య పరిస్థితులలో అటు జిన్నా పట్టుబడుతున్నాడు. ఇది ఏ రోజుకున్నా ఇట్లాంటి ఒక రాచపుండులాగా మారే అవకాశం ఉందని చెప్పే ఒక మార్గంలోనే వదిలేసి తప్ప పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పింది కాదు, విభజనకు మేము అనుకూలం కూడా కాదు. ఆ మాటకు వస్తే నేను అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఈ లైవ్లోనే మీరు ఒక్కసారి యూట్యూబ్లో నెహ్రూ గారి వీడియోస్ చూసి మీరు రిప్లై ఇవ్వండి. నెహ్రూ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఐ వాజ్ ఇనిషియల్లీ అగెనిస్ట్, గాంధీ గారు కూడా అగెనిస్ట్ ఉండే, బట్ ఒక పరిస్థితుల్లో వాళ్ళు మేము వన్ సైడ్ మతంగా విడిపోతామంటే ఏమో అనలేని పరిస్థితులలో వాళ్ళు వెళ్ళిపోయారు అనే మాట చెప్పారు. అయితే అట్లా విడిపోయిన ఆ దేశాన్ని 2 ముక్కలు చేసింది అయితే ఇందిరాగాంధీ గారే కదా. అప్పుడు కొన్ని మా కలుపుకునే తూర్పు పాకిస్తాను
పశ్చిమ పాకిస్తాన్ ఆల్రెడీ అది ఇందిరాగాంధీ గారు సైన్యాన్ని పంపిన తర్వాత జరిగిన ప్రక్రియ గురించి చెప్తాను. నేను ఒక్క పాయింట్ చెప్తా. సరే మీరు ఎంతలో చెప్పు. మీ వాట్సాప్ సిలబస్, వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అయ్యే సిలబస్ చెప్తాను, నేను ఒప్పుకుంటా. అది ఎంతనే చెప్పొచ్చు. కానీ ఒక్క మాట అడుగుతా, నేను విట్లన్న గారిని అడుగుతానా, తద్వారా కమలం పార్టీ నాయకులని అడుగుతున్నా. నేను ఒక్కటే ఏమంటా, 1971లో బంగ్లాదేశ్ సెపరేట్ అయిన తర్వాత బీజేపీ ఫౌండర్ అండ్ వారికి ఈ కాలానికి కూడా వారే అగ్రనేత అని నేను అనుకుంటున్నా. వారు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు. అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇందిరాగాంధీ గారు ఒకవేళ చేయాల్సినంత చేయలేదు అంటే ఆమెను దుర్గామాతగా ఎందుకు సంబోధిస్తాడు అనే మాటకి ఈ రోజు వాట్సాప్ సిలబస్ చదువుకున్న మేధావులందరూ చెప్పాలి. ఒక్క మాట, చెప్పండి. వాజ్పేయి గారి బయోగ్రఫీలో ఆయన స్పష్టంగా ఈ వర్డ్ చెప్పాడు, నేను ఎక్కడ దుర్గామాత అని చెప్పలేదు, కొంతమంది మీడియా వాళ్ళు సృష్టించి పేపర్లో రాసిరు నేను దుర్గామాత అన్నట్లని ఆయన బయోగ్రఫీలో రాశారు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిన మాటనే బయట రాసిండు. ఫ్లోర్ రికార్డ్స్ అబద్ధం ఆడతాయా, పార్లమెంట్ రికార్డ్స్ అబద్ధం ఆడతాయా? ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మా దుర్గా దిక్రే మేడం అదే ఇందిరాగాంధీ అనే మాట ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిన మాట. సరే అది మీరు ఇప్పుడు ఎంతైనా బుకాయించండి, ఏం కాదంటే. నేనేమంటున్నా, ఈ దేశంలో బ్రహ్మోస్ కానీ లేదా అంతకన్నా ముందు కానీ అన్ని యుద్ధ విమానాలను, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఈ దేశ సాంకేతిక వ్యవస్థను మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న క్రమంలో 69 వార్ అప్పుడు అసలు ఎక్కడ మన ఏమంటారు జీపీఆర్ఎస్ సర్వీసెస్ ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్ కోసం అక్కడిక్కడ పోవడానికి వాడుతున్నామో అది మన దగ్గర లేదు. ఆ పాకిస్తాన్ బలగాల యొక్క కదలికలను గుర్తించడానికి మాకు సహకరించమని అమెరికాని అడిగితే దే సెడ్ నో, ఇంకా మీరు యుద్ధం ఆపేయండి, అవసరమైతే మేము ఆంక్షలు విధిస్తామని బ్లాక్మెయిల్ చేస్తే అప్పుడు ఒక సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి, మన జీపీఆర్ఎస్ వ్యవస్థ మనకు ఉండాలని ఇందిరాగాంధీ గారు మొదలుపెట్టిన జీపీఆర్ఎస్ ఇవాళ మీరు నేను వీటలన్నా ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు వాడుతున్నారు. మీరు కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పడానికి ఈ లైవ్ షో సమయం కానీ లేదు, బీజేపీ నాయకుల యొక్క ఓపిక కానీ సరిపోదని నా ఉద్దేశం. మేము ఆ రోజు నుంచి ఈ రోజు యుద్ధ విమానాలు కానీ సైనికుల బలగాల రిక్రూట్మెంట్ కానీ మీరు వచ్చినాక ఏం చేసిండ్రు? కరోనా తర్వాత రిక్రూట్మెంట్ ఇది ఆర్మీలో కాంట్రాక్ట్ లేబర్ని చేసిరు. ఆర్మీ సోల్జర్స్ని అగ్నివీర్ పేరుతోని కాంట్రాక్ట్ లేబర్ని చేసిరు. ఎవరు హిమ్మత్తో కొట్లాడతారు? నేను అదే, అది మీరు సృష్టించింది కాదు అంటున్నా, మీరు సృష్టించింది కాదు. మీరు ఏమైనా చేసిరు ఈ దేశానికంటే అనిల్ అంబానీ అనుభవం లేని 10 రోజుల వయసు కలిగిన అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక ఫ్యాబ్రికేటెడ్ కంపెనీకి 60,000 కోట్ల కాంట్రాక్టులు రాఫేల్ పేరుతో ఇచ్చారు తప్ప మీరు చేసిన గొప్పతనం ఏమీ లేదు ఆర్మీకి ఈ రోజుల్లో. చెప్పండి. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నాయకులు రాఫేల్ పైన కేసు వేశారు. వీళ్ళు పదే మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు పాపం వాళ్ళకి ఎవరు అడ్వైజ్ ఇస్తారో చెప్పు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాఫేల్ ఎలాంటి అవకతవకలు జరిగినా కమిషన్లు తీసుకోలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసినట్టు వాళ్ళకి సంబంధించిన నాయకులు వేసిన పిటిషన్ డిస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు రాఫేల్ విషయంలో అప్రిషియేట్ చేసింది. ఇక్కడ ఎక్కడ అవకాశం జరిగింది అట్లాంటి కేసు కూడా లేదు, ముడుపులు జరిగినాయని. అంకే మరి బోఫోర్స్ గురించి మాట్లాడాలా? కోర్టు ఏం చెప్పింది బోఫోర్స్ గురించి? రాజీవ్ గాంధీ గారిని నాడు బదనాం చేయడానికి బోఫోర్స్ ని వాడుకుంది మీ పార్టీ. కోర్టు చాలా స్పష్టంగా ఇలా అవినీతి జరగలేదు, జరిగినట్టు ఆధారం లేదని చెప్పింది. ఏమంటారు దానికి? అదే చెప్తున్నా, బోఫోర్స్ లో అవినీతి జరిగింది, ఆ బోఫోర్స్ కంపెనీ చెప్పింది మేము కమిషన్లు ఇచ్చినామని. విఠల్ గారు, ఫైనల్ ఇప్పుడు ఆ రోజు నుంచి సీజ్ ఫైర్ నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ అడుగుతుంది ఒకటే, ఈ కాల్పుల విరమణకు సంబంధించి ఒక స్పష్టత రావాలని అడుగుతున్నారు. అంటే ట్రంప్ చెప్పడం వల్లే ఆగిందా? వాళ్ళదే అడుగుతున్నారు. ఒక్క నిమిషమా, ఆయన ట్వీట్ చేసుకుంటే, ఆయన ట్విట్టర్ లో పెట్టుకుంటే భారతదేశం సంబంధం బహిరంగంగా మిలిటరీ వాళ్ళు చెప్పారు ఎవరు ఇంటర్ఫియర్ లేదని. మోడీ గారు చాలా స్పష్టంగా రెండో వ్యక్తి ఇంటర్ఫియరెన్స్ మేము ఒప్పుకోమని చాలా స్పష్టంగా చెప్పితే అది కాంగ్రెస్ నాయకులకు అర్థం కాకుంటే ఇప్పుడు ఏం చేయాల్సి ఉండే కాంగ్రెస్ నాయకులు కోరుకున్నారంటే మనకు. ఒక్క నిమిషం మహేష్ గారికి ఒక క్వశ్చన్, దీనికి సంబంధించి మహేష్ గారికి ఒక క్వశ్చన్. ఇప్పుడు అంటే ఈ మధ్యవర్తిత్వం అవసరం లేదు ఇటువంటి, అంటే పేరు చెప్పకపోయినా కూడా ట్రంప్నే అన్నారన్నటువంటి ఉద్దేశం ట్రంప్కి అర్థమైంది కాబట్టే భారతదేశానికి సంబంధించి కొన్ని అంటే ఏవైనా డీలింగ్స్ ఉన్నటువంటి రద్దు చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కావచ్చు, రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన భారతదేశానికి పంపించేటువంటి ఎన్ఆర్ఐలు పంపించే డబ్బుకు సంబంధించి కూడా సమ్ 5% ఏదో టారిఫ్ విధిస్తున్నారు. ఇటువంటి అటెంప్ట్స్ చేస్తున్నాడు ట్రంప్ పగబట్టాడా భారత్ మీద? ఒకటి నేనేమంటున్నా, మోడీ గారు ఎక్కడ కూడా ట్రంప్
మేము అమెరికాను సంప్రదించలేదు, మాకు చేతనైతుంది పాకిస్తాన్ మేము మా ఆర్మ్డ్ ఫోర్సెస్ మా రాజకీయ ప్రతిపక్షాలు అన్నీ సాలిడారిటీగా ఒక్కతాటి మీదకి వచ్చి మాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసినాయి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ భరోసాతో మేమే డీల్ చేసినాం, ట్రంప్ని మేము అప్రోచ్ కాలేదు అనే మాట ఏ రోజు చెప్పలేదు. లేదు మధ్యవర్తిత్వాలు ఏవీ లేవు, అమెరికా జోక్యం లేదని కానీ ట్రంప్ని మేము సంప్రదించలేదు కానీ అని చెప్పారు. ఒకటి అన్ని ఒకవేళ ఎవరి జోక్యం లేదని వీళ్ళు ట్రంప్ ఒకవేళ వింటే ట్రంప్ ఒకవేళ వాళ్ళ మాట విని ఇదవుతే రిపీటెడ్గా ఆయన మాట్లాడడం ఆపిండా అసలు అమెరికా పాక్ సీజ్ ఫైర్ మాదే అని ఒక రోజు మా అధికారులు బాగా 24 గంటల్లో సెట్ చేసిరని ఇంకో రోజు అమెరికా ఉపాధ్యక్షుడికి కూడా చెప్పినట్టున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు దేశ అల్లుడే కాబట్టి దూరపు సంతతి కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయిందని, తర్వాత ఈ దేశానికి సంబంధించిన ఆర్థిక ఒప్పందాల మీద ఎఫెక్ట్ పడుతుంది అని వార్నింగ్ ఇచ్చినానని. అసలు మనకేమైనా భయం ఉందా? ట్రంప్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈ యుద్ధాన్ని ఆపింది నేనే. ఇప్పుడు మీరు యుద్ధం అనట్లేదు, అది ఆపరేషన్ జస్ట్ సర్జికల్ స్ట్రైక్ గా మనం భావించినా కూడా ఇదంతా ఆపింది నేనే, నా వల్లే చెప్తున్నారు కాబట్టి. సో ఆ క్లారిటీ ఇమ్మని అడుగుతున్నారు. జస్ట్ అంతే. గారి వల్ల ప్రపంచంలో ట్రంప్ అనేవాడు జోకర్ అయ్యాడు. మన సీజ్ ఫైర్ గురించి ఆయన ప్రచారం మోడీ గారు చాలా స్పష్టంగా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా కొనసాగే అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు విఠల్ గారు, మహేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.